పావు కప్పు కందిపప్పు, పావు కప్పు మైసూర్ పప్పు, పావు కప్పు పెసరపప్పు, ఇవన్నీ 1 కప్పు రైస్తో కడిగి రాత్రంతా నానబెట్టుకున్న తర్వాత వీటిని తెల్లవారి పచ్చి పనస్తోనల్ని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. అయితే గ్రైండర్లో పనస్తోనల్ని అలాగే వేస్తే సరిగ్గా మిక్సీ అవ్వవు, అందుకని ఒకసారి మిక్సీలో రుబ్బుకొని దాన్ని కలిపి గ్రైండ్ చేసుకున్నాను. ఈ గోలంతా మాకెందుకు అని అనుకుంటే కనుక మీరు అన్ని మిక్సీలలో కూడా రుబ్బుకోవచ్చు. ఆ తర్వాత మిక్సీ జార్లో ఎండుమిరపకాయలు, అల్లము, సోంపు, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు, పసుపు కూడా వేసుకొని ఒకసారి క్రష్ చేసుకొని దానిని కూడా పిండిలో కలుపుకొని ఒకసారి రుబ్బుకోవాలి. ఈ విధంగా రుబ్బుకున్న ఈ మిశ్రమంని మనం తగినన్ని నీళ్లు అడ్జస్ట్ చేసుకుంటూ దోసల పిండిలా కలుపుకొని చక్కగా క్రిస్పీగా దోసలు వేసుకుంటే ఎంతో బలమైన, చాలా హెల్దీ, హై ప్రోటీన్, హై ఫైబర్ దోసలు రెడీ అవుతాయి. వీటిని మీరు ఏ రకమైన చట్నీతో అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు. చూడండి టెక్స్చర్ ఎంత క్రిస్పీగా వచ్చిందో. ఈ రకమైన దోసలు చేసుకోవాలంటే ఈ సీజన్ లోనే పాసిబుల్ అవుతుంది కాబట్టి ఇవి సీజనల్ దోసలు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తయారు చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.